అయితే అమ్మ ఇప్పుడు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ఏ హ్మ్. సమయంలో ఉపయోగించారు? ఆ! అయితే అప్పుడు ఆ రాక్షసుడిని చంపిన సందర్భంలో కాకుండా, మళ్ళా భాగవతంలో మనకి భాగవత పురాణంలో ఇదొక విశేషంగా చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడంటే శిశుపాల వధలో. శిశుపాలుడంటే అందరికీ తెలిసిందే గదా! 100 తప్పులు హ్మ్. చేసే వరకు నిన్ను నేను భరిస్తాను. భరిస్తారు. మేనల్లుడు గదా! 100 తప్పులు చేసే వరకు నిన్ను భరిస్తాను. 100వ తప్పుకు మాత్రము శిరశ్ఛేదం చేస్తాను అని చెప్పి అత్తకు మాటిచ్చినప్పుడు, ఆ 99 తప్పులు అయిపోయిన తర్వాత 100వ దానికి అప్పుడు ఈ సుదర్శన చక్రాన్ని వాడడం జరిగింది. ఆ సందర్భంలో. హ్మ్. మరి ఒక సందర్భం ఎక్కడంటే బాణాసురుడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం చేసినప్పుడు కూడా ఈ సుదర్శన చక్రాన్ని వాడడం జరిగింది. మరి ఒక సందర్భం ఎక్కడంటే ద్రౌపది రక్షణలోనూ ఈ సుదర్శన చక్రాన్ని వాడడం జరిగింది. ఉపయోగించారు. తర్వాత ఇంకొక సందర్భం అంటే 4 సందర్భాల్లో మాత్రమే ఈ సుదర్శన చక్రాన్ని వాడడం జరిగింది. అయితే పారిజాతాపహరణంలో ఈ చక్రము ధర్మ సంరక్షణార్థము అప్పుడు రాక్షసుల్ని సంహరించడం కోసము ఈ యొక్క చక్రాన్ని స్వామి వాడడం జరిగింది. ఈ హ్మ్. చక్రం వాడేటప్పుడు కృష్ణావతారంతో పాటు విష్ణు అవతారంతో కూడా ఈ చక్రాన్ని ఉపయోగించాడనమాట. విశేషమైన అంటే ద్వంద్వ అవతారాలు ఒకేసారి చూపించడం జరిగింది ఈ సుదర్శన చక్రం వాడినప్పుడనమాట. ఇన్ని సందర్భాల్లో ఉపయోగించారు ఉపయోగించాడు. శ్రీకృష్ణుడైతే.